అండ్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో టాపిక్ వచ్చేసి పైపింగ్ ఎలా చేయాలి పైపింగ్ థ్రెడ్తో అనేది ఈ వీడియో చేస్తున్నాను. మనకి ఫస్ట్ మిషన్ పాదం అనేది కరెక్ట్గా సెట్ చేసుకోవాలండి. పైపింగ్ థ్రెడ్కి ఎప్పుడు కూడా పెద్ద పాదం లెఫ్ట్ సైడ్ కొంచెం క్రాస్ పెట్టుకోవాలి. పైప్ థ్రెడ్ ఎంత ఉందో ఈ థ్రెడ్ వచ్చేసి కరెక్ట్గా మనకి ఎంత సైజు ఉందో ఈ సైజ్ ఇలా పెట్టుకొని కరెక్ట్గా ఎడ్జ్ దిగుతుందా లేదనేది మనం చూసుకోవాలి. కరెక్ట్గా ఎడ్జ్కి మనం పెట్టుకుంటే చాలు. ఇక్కడ నట్ ఉంటుందండి, ఈ నట్ ఇప్పేసి కొంచెం క్రాస్ చేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు పైపింగ్ ఎలాగో చేయాలో చూపిస్తాను చూడండి. పైపింగ్ చేయడానికి ఫస్ట్ కావాల్సింది ఏంటంటే, ఏదైనా సరే మీరు ఏ క్లాత్తో పైపింగ్ చేస్తున్నారో ఆ క్లాత్ వచ్చేసి క్రాస్లో తీసుకోవాలి. టోటల్ క్రాస్ తీసుకోవాలండి. లాగితే ఇలా సాగాలి. ఈ క్రాస్ తీసుకోవడం థ్రెడ్స్ తిప్పడానికైనా సరే యూజ్ అవుతుంది, పైపింగ్ చేసుకోవడానికైనా సరే యూజ్ అవుతుంది. ట్రాన్స్పరెంట్ క్లాత్లకు వచ్చేసి పైపింగ్ లోడింగ్ పైపింగ్ చేసుకోవాలండి. లోడింగ్ పైపింగ్ ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనం ఈ పైపింగ్ థ్రెడ్ కుట్టుకున్నాక లైనింగ్ క్లాత్ ఇది కూడా క్రాస్లో మనం తీసుకోవాలి. టోటల్గా తీసుకున్నాక పైపింగ్ క్లాత్ కింద పెట్టుకోవాలండి. పైన పెట్టుకొని చేసుకోవచ్చు, ఎవరి చాయిస్ వాళ్ళది. పాదం ఎంత ఉందో ఆ లెక్క ప్రకారంగా మనం పైపింగ్ థ్రెడ్ కుట్టుకోవాలి. కుట్టుకున్నాక చూడండి, నేను కట్ చేస్తున్నాను. ఇంతే ఖర్చు ఉండాలండి, ఎక్కువ ఖర్చు ఉండకూడదు. టోటల్ ఇలా కట్ చేసుకోవాలి. మనం క్లాత్ మీద పైపింగ్కి ఎంత ఖర్చు పడతామో అంత ఖర్చు మాత్రమే మనం కట్ చేసుకోవాలి. ఎక్కువ ఖర్చు కట్ చేసినా సరే మళ్ళీ ఒరిజినల్ క్లాత్ మీద పెట్టినప్పుడు అది ఎక్కువ పట్టేస్తాం కాబట్టి కరెక్ట్గా ఇదే కట్ చేసుకుంటే సమానంగా మనం పట్టుకోవచ్చు. టైలరింగ్లో చాలా టిప్స్ ఉన్నాయండి నేర్చుకోవడానికి, కాకపోతే కరెక్ట్గా అన్ని 1 by 1 నేర్చుకోవాలండి. ముందు మిషన్ గురించి తెలుసుకోవాలి. ఎవరైనా నేర్చుకునే వాళ్ళు ఉంటే కనుక మిషన్ మనం సెట్ చేయడం నేర్చుకోవడం వస్తే కుట్టడం ఆటోమేటిక్గా వస్తుందండి, కానీ మిషన్ గురించి కంప్లీట్గా తెలియాలి. ఒక్కొక్కసారి పోస్ కుట్టు వస్తుంటుంది, లేదంటే కుట్లు లాగుతుంటాయి. పాదం ఎలా సెట్ చేసుకోవాలి, ఇప్పుడు మగ్గం బ్లౌజులు కుట్టినప్పుడు సింగిల్ పాదం వాడతాం. ఈసారి సింగిల్ పాదంతో కుట్టినప్పుడు సింగిల్ పాదం ఎలా వాడాలో టోటల్గా చెప్తాను. ఈ వీడియోలో ఓన్లీ పైపింగ్ ఎలా చేయాలి, పైపింగ్కి ఏ థ్రెడ్ వాడతాం, పాదం ఎలా సెట్ చేసుకోవాలి అనేది టాపిక్ అండి. ఇప్పుడు ఈ క్లాత్ వచ్చేసి ట్రాన్స్పరెంట్ అండి. ఇది ట్రాన్స్పరెంట్ కాబట్టి నేను డైరెక్ట్గా లైనింగ్ అతుక్కున్నాను. ఎందుకంటే లోపల నుంచి మనం చేసామంటే టోటల్గా బయటికి కనిపించేస్తుంది పైపింగ్ వచ్చేసి. అందుకే ఇది ట్రాన్స్పరెంట్ కాబట్టి మనం పైపింగ్ అతుక్కున్న తర్వాత ఇలా లోడింగ్ పైపింగ్ చేసుకోవాలి. లేదంటే మీరు లోపల నుంచి డైరెక్ట్గా పైపింగ్ చేసుకోవచ్చు, అది కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం ఎంత పడతాం అంటే ఒక 1/2 ఇంచ్కి పాదం ఎంత ఉందో పాదమర్స్ అంటారు కదా, అంతే మనం ఖర్చు పట్టుకుంటాం కాబట్టి మనం అంతే ఖర్చు ఈ పైపింగ్ క్లాత్ కట్ చేసుకుని పెట్టుకుంటే రెడీగా ఉంటుంది కాబట్టి రెడీ చేసుకోవచ్చు.
ఇది వీ నెక్ అండి, టోటల్ వీ కాదు, కొంచెం వీ. ఇప్పుడు ఈ మూలలు తిప్పడం అనేది మాత్రం ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఇది చాలా మందికి తెలియదు కాబట్టి పైపింగ్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా కీడుకోవాలండి. ఎక్కడైనా జాయింట్ అయ్యిందా లేకపోతే ఏంటి అనేది క్లియర్గా మనకి విజిబిలిటీ ఉండాలి. టోటల్ గీడుకున్నాక మనకి ఎక్కడైతే క్రాస్ వచ్చిందో కాట్లు పెట్టుకోవాలి ఖచ్చితంగా. ఈ మూలే మనకు వీ షేప్ కాబట్టి ఈ మూల వచ్చింది కాబట్టి ఈ మూల ఒకటే కాట్ పెట్టుకొని లైట్గా చిన్నది ఎడ్జ్ కట్ చేసుకుంటే నీట్గా ఉంటుంది. చూడండి, ఇప్పుడు ఇది పాదమర్స్, పాదం ఎంత ఉందో అంతే ఖర్చు పట్టుకోవాలి. దీని మీద కుట్టేసుకోవాలండి. ఎక్స్ట్రా ఖర్చు కట్ చేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా ఖర్చు కట్ చేసినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా కట్ చేయాలండి. ఎందుకంటే కత్తెరతో మనం కట్ చేసినప్పుడు కింద లైనింగ్ కూడా అంటుకుంటుంది. పొరపాటున లైనింగ్ అంటుకుందంటే ఒరిజినల్ తెగిపోతుంది. వర్క్ చేసినప్పుడు కొంచెం డెడికేషన్గా వర్క్ చేయాలి. ఈ మూల చూసారా, చిన్న టాకా వేయడం వల్ల మనకు మూల అనేది కరెక్ట్గా ఎడ్జ్ తిరుగుతుంది అనమాట.